సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్సులు. సిజేఐ మీద జరిగిన దాడిని నిరసిస్తూ జరిగే కార్యక్రమాల మీద ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ప్లీజ్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ దాడి చేసిన నిందితుడి మీద కేసు నమోదు కానందుకు నిరసనగా, నిందితుడిని అరెస్ట్ చేయనందుకు నిరసనగా నవంబర్ 1న చలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల అస్తిత్వాన్ని ఎవరు ఏ పేరుతో దెబ్బతీయాలని కుట్రలు చేసినా, దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల అస్తిత్వాన్ని ఎవరు ఏ పేరుతో దెబ్బతీయాలని కుట్రలు చేసినా వారిని ఎదుర్కొంటామని స్పష్టం చేయడం కోసమే రేపు నవంబర్ 1న హైదరాబాదులో దాడి జరిగిన తర్వాత 15 రోజులైనా ఎక్కడ కూడా జరగనంత నిరసన ప్రదర్శన, దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత నిరసన ప్రదర్శన హైదరాబాదులో నిర్వహించబోతున్నామనే విషయం గుర్తు చేస్తున్నాం. దానికి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా దానికి మేము పేరు పెట్టి ఆ ప్రదర్శన చేయబోతున్నాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే శక్తులు, వాళ్ళ వ్యక్తులైనా, వాళ్ళ వెనుక సంస్థలున్నా, ఇంకెవరున్నా కూడా కుల వివక్షత గురైన దళిత వర్గాలకి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే ప్రథమ కర్తవ్యం ఉంటుంది. సిజే గారి మీద దాడి జరిగి 15 రోజులైనా నిందితుడి మీద కేసు నమోదు కాకపోవడం, అరెస్ట్ కాకపోవడం చూస్తే ఇది మా ఆత్మగౌరవాన్ని, మా ఉనికిని దెబ్బతీస్తున్నట్టుగానే ఉన్నదనే విషయం మేము భావిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము సహించమని మేము గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ప్రామాణికం. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారతదేశ పౌరులందరికీ ప్రామాణికం. ఎవరు ఏ మత విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే, చట్టాలకు లోబడి ఉండాల్సిందే, చట్టాలను గౌరవించాల్సిందే. దీనికి భిన్నంగా మేము రాజ్యాంగాన్ని గౌరవించం, మేము చట్టాలకు విలువనివ్వమని చెప్పి ఈ దేశంలో ఎవరన్నా కూడా వాళ్ళను ఈ దేశ పౌరులుగా కూడా గుర్తించడానికి అవకాశం ఉండదు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, రాజ్యాంగంలో ఉండబడే చట్టాలకు విలువనిచ్చే వాళ్ళు మాత్రమే ఈ దేశ ప్రజలు గౌరవించాలి. వాళ్ళను భారతీయులుగా మనం గుర్తించాలి. కానీ మా విశ్వాసాల కంటే రాజ్యాంగం గొప్పది కాదని, మా విశ్వాసాల కంటే చట్టాలను మేము పట్టించుకోమని ఎవరన్నా భావిస్తే వాళ్ళు భారతీయులుగా ఎలా పరిగణలోకి తీసుకుంటామనే విషయం ఆలోచించాల్సిన రోజు వస్తుంది. వాళ్ళను భారతీయులుగా ఎలా పరిగణిస్తామని చెప్పి
భావించాల్సి వస్తుంది. ఈ విషయంలో ఎంఆర్పిఎస్ స్పష్టత ఉన్నది. విశ్వాసాల ముసుగులో ఏ మతస్థులకు సంబంధించిన వాళ్ళైనా విశ్వాసాల ముసుగులో మేము రాజ్యాంగానికి విలువనివ్వమంటే, విశ్వాసాల ముసుగులో మేము చట్టాలను లెక్క చేయమంటే అది మన భారత రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు, మన చట్టాలను లెక్క చేయనట్టు. రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లకు, చట్టాలను లెక్క చేయని వాళ్లకు ఈ దేశ పౌరులుగా చెప్పుకునే హక్కు ఉండదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఈ బాధ మాకే ఎందుకుంటదంటే, ఈ ఆవేదన మాకే ఎందుకుంటదంటే, కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ భారత సమాజంలోనే మేము పశువుల కంటే హీనంగా చూడబడ్డ వ్యవస్థలో బతికినోళ్ళం. కులం పేరుతో అవమానాలు పడ్డోళ్ళం, కులం పేరుతో దాడులకు గురైన వాళ్ళం, కులం పేరుతో వివక్షత గురైన వాళ్ళం, కులం పేరుతో ఊరికి దూరంగా నెట్టివేయబడ్డోళ్ళం, కులం పేరుతో చదువుకు దూరమైన వాళ్ళం, కులం పేరుతో గౌరవానికి దూరమైన వాళ్ళం, కులం పేరుతో పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం. కొన్ని వందల వేల సంవత్సరాలుగా విశ్వాసాల పేరుతో, నమ్మకాల పేరుతో కోట్లాది మంది మా దళిత సమాజాన్ని ఎవరైతే మనుషులుగా కాకుండా పశువులుగా చూడాలని అనుకున్నారో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత మమ్మల్ని కులం పేరుతో అవమానించిన, కులం పేరుతో వివక్ష ప్రదర్శించిన, కులం పేరుతో దాడులకు పాల్పడ్డా, కులం పేరుతో హత్యలు చేసిన వాళ్ళకు కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం పేర్కొన్నది. అందువల్ల కొన్ని వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఏ వివక్షత గురైనామో ఆ వివక్షత గురైన మాకు ఈ దేశంలో ఎంతో కొంత స్వాంతన మాకు వచ్చిందంటే, ఈ దేశంలో ఇవాళ మనుషులుగా కొంత మీకు విలువ, గౌరవం ఇవాళ దొరుకుతున్నదంటే కేవలం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే, అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే ఈ వివక్షత లేని వ్యవస్థలో కొంత బతుకుతున్నాం. అయినప్పటికీ, భారత రాజ్యాంగం ఉన్నప్పటికీ, కుల వివక్షత పాటించొద్దని చెప్పి చట్టాలు చెప్తున్నట్టుకి ఇప్పటికీ చట్టాలను లెక్క చేయకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇప్పటికీ మాకు అవమానాలు, ఆయా సందర్భాలు ఎదురవుతున్నాయి. మా మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి మేము ఎప్పుడు కూడా పరిష్కారం, మా కలలోకి వచ్చి ఏ దేవుడు మిమ్మల్ని దాడులు చేసిన వాళ్ళ పట్ల మీరు కూడా ప్రతి దాడులు చేయమని, మిమ్మల్ని అవమానించిన వాళ్ళ పట్ల మీరు దాడులు చేయండి అని మాకు ఏ దేవుడు మాకు కలలోకి వచ్చి చెప్పలేదు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రం ఆ దాడులకు, అత్యాచారాలు గురవుతే, హత్యలు గురవుతే, అవమానాలు గురవుతే ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడ్డ వాళ్ళు, అత్యాచారాలకు పాల్పడే వాళ్లకు కఠినంగా శిక్ష ఉంటది అని చెప్పి రాజ్యాంగం మాత్రమే మాకు పేర్కొన్నది. అంటే ఏ దేవుడు మమ్మల్ని కళ్ళకు వచ్చి ప్రతీకారం తీసుకోమని లేదు. ఏ దేవుడు, ఏ దేవతలు ఉన్నా మమ్మల్ని మనుషులుగా చూసిన సమాజంలో మేము బతకలేదు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ మేము ఎంతో కొంత ఈ దేశంలో కనీసం ఊపిరి పీల్చుకున్నంత కొంత స్వేచ్ఛ మాకు దక్కింది. అది రాజ్యాంగం ద్వారా మాత్రమే దక్కింది, రాజ్యాంగంలో చట్టాల ద్వారా దక్కింది. ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని లెక్క చేయమంటే, భారత పౌరులు భారత రాజ్యాంగం లెక్క చేయకపోతే ఎవరి రాజ్యాంగం లెక్క చేస్తారు? మేము చట్టాలకు విలువనివ్వం, మా విశ్వాసాల కంటే అవేం గొప్ప కావంటే చట్టాలకు విలువనివ్వని వాళ్ళకు భారతదేశంలో భారతీయులుగా చెప్పుకునే హక్కు ఎక్కడ ఉంటుంది? మేము స్పష్టం చేస్తున్నాం, ఇది కుల వివక్షతో కూడిన దాడి, విశ్వాసాల ముసుగులో కుల వివక్షతో జరిగిన దాడి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఒక దళితుడైన గవాయి కావడం కూడా జీర్ణించుకోలేని శక్తులు ఈ దేశంలో ఉన్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా దళితుడైన గవాయి నియమించిన రోజు నుంచి కొంతమందికి
నిద్రపట్టని రోజులు కనిపిస్తున్నాయి. దాని ప్రధాన సాక్ష్యం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన నియామకమైన తర్వాత మొదటిసారి తన సొంత రాష్ట్రానికి వెళితే, మహారాష్ట్రకి వెళితే అక్కడ ప్రోటోకాల్ను కూడా పట్టించుకోకుండా, ప్రోటోకాల్ కూడా విలువనివ్వకుండా అక్కడ ఒక చీఫ్ సెక్రటరీ వచ్చి ఆయనను ఆహ్వానించలేకపోయాడు. ఒక డీజీపీ వచ్చి ఆహ్వానించలేకపోయాడు. ముంబై నగరానికి సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా ఆయనను కనీసం పలకరించలేకపోయాడు. అప్పుడే ఈ విషయాన్ని పసిగట్టిన చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ప్రోటోకాల్ను ఎందుకు పాటించలేదో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తుందని చెప్పగలిగాడు. ప్రోటోకాల్ను ఎందుకు పాటించలేకపోయారు, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా అన్నారు. అంటే ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు? స్వాతంత్రం వచ్చిన కాంచి, రాజ్యాంగం ఏర్పడ్డ కాంచి, రాజ్యాంగ పరిధిలో న్యాయవ్యవస్థ ఏర్పడ్డ కాంచి ఎవరు చీఫ్ జస్టిస్ అయినా, ఇంతకుముందు 52 మంది ఉంటే 53వ వ్యక్తి అనుకుంటే ఆ 52 మందికి ప్రోటోకాల్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో మొదటి చీఫ్ జస్టిస్ దళితుడైన పడుతున్న బాలకృష్ణ గారికి కూడా కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నట్టు పేపర్లో చూశాం. అంటే అందరికీ ప్రోటోకాల్ వర్తించింది, కానీ మొదటిసారి దళితుడైన చీఫ్ జస్టిస్ అయిన బాలకృష్ణ గారిని కొన్ని అవమానాలు జరిగినాయి. ఇప్పుడు గవాయ్ గారు కూడా అవమానాలు జరిగినాయి. అంటే దేశంలో దళిత వర్గాల నుంచి ఏ స్థాయికి ఎదిగినా వాళ్లకు ఈ దేశంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాల పౌరులకు దక్కినంత విలువ, గౌరవం మా దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు కూడా దక్కట్లేదనే విషయం రుజువు అవుతుంది. అదే సమయంలో ఆయనకు కంటగింపుగా ఆయన సీజే కావడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా కంటగింపుగా మారింది. కారణం ఏంటంటే రాజ్యాంగం ఏర్పడ్డ కానుంచి సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు. సుప్రీంకోర్టులో భారతదేశానికి న్యాయం అందించే సుప్రీంకోర్టులో ఏ వ్యవస్థలు విఫలమైనా, రాజ్యాంగాన్ని ఎవరు పట్టించుకోకుండా, రాజ్యాంగ ధిక్కారణానికి ఎవరు వ్యక్తులు పాల్పడ్డా వాళ్ళ పట్ల కఠినమైన వైఖరి వహించే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే న్యాయ వ్యవస్థే ప్రామాణికంగా నిలబడ్డది. అట్లాంటి న్యాయ వ్యవస్థలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగకపోతే గౌరవ చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఆయన వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉండబడే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు అది కంటగింపుగా మారింది. ఇది రెండో సాక్ష్యంగా నిలబడ్డది. అదే సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన అందరినీ పలకరిస్తూ ఆయన నమస్కారం అంటూ ఎవరికి పలించలేదు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రాణంతో సమానంగా గౌరవించే వ్యక్తి కనుక అందరినీ జై భీమ్ అని పలకరించాడు. ఇది కూడా కొంతమందికి కంటగింపుగా మారింది. ఇట్లాంటి పరిస్థితిలోనే ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏదో సాకును అడ్డం పెట్టి ఆమె మీద చెప్పుతో కూడిన దాడి జరిగింది. దాడి జరిగి 15 రోజులైంది. ప్రపంచం మొత్తం చూసింది. సుప్రీంకోర్టులో విధి నిర్వహణలోనే సీజే ఉండంగానే ఆయన మీద దాడి జరిగిన వార్త ఇటు భారతదేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి, ప్రతి గ్రామంలో తెలిసిపోతే, ప్రపంచంలో ఉండవ దేశాలందరికీ తెలిసిపోతే ఎందుకు కేసు నమోదు కావాలి? సుప్రీంకోర్టులో ఇట్లాంటి అగౌరవకరమైన సుప్రీంకోర్టును, చీఫ్ జస్టిస్ను అగౌరవపరిచే విధంగా ఇట్లాంటి చర్యలు జరిగితే కేవలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అది కులద్వేషానికి నిదర్శనం అని చెప్పి మీడియా చెప్పేసింది. కులదేశానికి నిదర్శనం అని చెప్పి మీడియా చెప్పేసింది. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను, చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగి 15 రోజులైనా కేసు నమోదు కాకపోవడానికి కారణమైంది. కానీ ఒక 6 రోజుల క్రితం జార్ఖండ్లో జడ్జీలకు
విచారణ జరుగుతున్న సమయంలో జడ్జికి ఒక లాయర్కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదం ఎంత దూరం పోయిందంటే జడ్జిని అవమానించి మాట్లాడే కాడికి వెళ్ళింది, న్యాయ వ్యవస్థను అవమానించే కాడికి వెళ్ళిపోయింది, జడ్జిని అవమానించే మాటల దాకా వెళ్ళిపోయింది. ఆయన మాట్లాడుతూ లాయర్ న్యాయ వ్యవస్థ కారణంగా దేశం తగులబడుతుందని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇద్దరి మధ్యలో జడ్జి లాయర్ మధ్యలో వాగ్వివాదం జరిగింది. ఇగో స్టేట్మెంట్ వచ్చేసింది. జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాగ్వివాదం. అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డాడు లాయర్. ఇది జార్ఖండ్ హైకోర్టులో జరిగింది, 6 రోజుల క్రితం జరిగింది. వెంటనే ధర్మాసనం అతని మీద సుమోటో కేసు నమోదు చేయించింది. జడ్జితో వాగ్వివాదం చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే లాయర్ మీద సుమోటో కేసు నమోదైంది కదా. ఒక హైకోర్టు జడ్జితో వాగ్వాదం చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే సుమోటో కేసు నమోదైంది కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే చెప్పుతో దాడి చేస్తే సుమోటో కేసు నమోదు కాకపోవడం చూస్తే ఇది సీజే దళితుడు కాకపోతే అదే సీజే స్థానంలో దళితుడైన గవాయి స్థానంలో ఇంకో ఉన్నత వర్గాలకు సంబంధించిన జడ్జి ఉంటే కేసు నమోదయ్యేది కాదా అని భావిస్తుంది. ఒక హైకోర్టు జడ్జితో వాగ్వాదం దిగినందుకే జార్ఖండ్ లో సుమోటో కేసు లాయర్ మీద నమోదైంది. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైతే ఆయన మీద చెప్పుతో కూడిన దాడి చేస్తే సుమోటో కేసు నమోదు కాలేదు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే 3 చర్యలు ఇప్పటికే జరిగినాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన మీద చర్యలు తీసుకున్నది. న్యాయవాదిగా ఉండబడి అతనికి తాత్కాలికంగా సస్పెన్షన్ విధించారు. న్యాయవాదుల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారనే కారణంతో అతనికి ప్రాక్టీస్ చేయకుండా నిషేధించింది. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం. కానీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ఇంకా రాకుండా నిషేధించేసింది. 2 చర్యలు. మూడోది క్రిమినల్ కంటెంప్ట్, కోర్టును అవమానించినందుకు, ప్రధాన న్యాయమూర్తిని అవమానించినందుకు దీన్ని తీవ్రంగా తీసుకొని కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ ఆయన ఆమోదం తెలిపాడు. సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ ఆమోదం తెలిపాడు. వెంకటరమణ గారు ఆమోదం తెలిపాడు. ఆయన కేసు నమోదు కాదు. నేను అంటున్నా, మొదటి 2 చర్యలు ఎందుకు తీసుకున్నారు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు అతన్ని సస్పెన్షన్ చేసింది? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి రాకుండా నిషేధించింది? అతని మీద చర్య తీసుకోవడానికి కారణం ఏంటిది? ఆయన ప్రవర్తనే కదా, ఆయన చేసిన దాడే కదా, క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి అటార్నీ జనరల్ కూడా సమ్మతి తెలిపాడు కదా. ఎవరు అడ్డం పడుతున్నారు? కేసు నమోదు కాకపోవడానికి ఎవరు అడ్డం పడ్డట్టు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన మీద చర్య తీసుకోవడానికి కారణం ఏంది? అతని ప్రవర్తన, అతను చేసిన దాడే కదా, లేకపోతే వేరే కారణం ఏముంటది? వేలాది మంది లాయర్లు ఉన్నప్పుడు ఆ రాకేష్ కిషోర్ మీదనే ఎందుకు చర్య తీసుకున్నది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు చర్య తీసుకున్నది? ఎందుకు ప్రాంగణంలోకి రావద్దని ఆయన మీద నిషేధించింది? ఆయన చేసిన దాడే కదా.
ఆయన చేసిన దాడే కదా, ఆయన ప్రవర్తనే కదా. వేలాది మంది లాయర్లు ఉండగా అటార్నీ జనరల్ రాకేష్ కిషోర్ మీదనే క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి దానికి ఆమోదం ఎందుకు చెప్పాడు? అతను నేరానికి పాల్పడ్డారనే వ్యక్తి దానివల్లనే కదా. ఎందుకు కేసు నమోదు కాలే? ఒక హైకోర్టు జడ్జితో జార్ఖండ్లో వాదించినందుకే అతని సభ్యత్వం రద్దు అయిపోయింది. అతని మీద సుమోటో కేసు నమోదైంది. చీఫ్ జస్టిస్ మీద జరిగి 15 రోజులైన కాదా? 24 గంటలు కూడా కాలే జార్ఖండ్లో కేసు నమోదు కావడానికి. సంఘటన జరిగిన గంటలోపే సుమోటో కేసు నమోదు చేయమని చెప్పి హైకోర్టు మొత్తం జడ్జిలందరూ తీర్మానం చేశారు. అక్కడ ధర్మాసనం తీర్మానం చేసింది. ఇక్కడ ఎందుకు ఆ పని చేయలేకుండా పోతున్నారు? చీఫ్ జస్టిస్ దళితుడైనందువలనే మాకు ఈ అవమానాలు జరుగుతున్నాయి. చర్య తీసుకోవడానికి కారణం కూడా ఇదే కనిపిస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఒకటి జరుగుతున్నది. దేశం మొత్తం ఖండన వరకు చేశారు, కానీ అరెస్ట్ మాత్రం ఎవరు కేసు నమోదు చేయమని చెప్పి ఎవరు గట్టిగా కోరట్లే. ఖండన చేయకపోతే దళితులు దూరం అవుతారు. అరెస్టుకు డిమాండ్ చేస్తే దాడి చేసిన వ్యక్తుల్ని ప్రోత్సహించే సంస్థలు ఆ భావాలు గల దూరం అవుతారు. కాబట్టి ఖండన చేసేమో దళితులను దగ్గర తీసుకోవాలా, అరెస్టు గురించి డిమాండ్ చేయకుండా దాడి చేసిన వాళ్ళ విశ్వాసాలకు మనం భిన్నంగా ఉంచొద్దని చెప్పి వాళ్ళని దగ్గర తీసుకోవాలి. ఈ 2 పడవల మీద కాళ్ళేయడం అనేది ఎవరికి సరైనది కాదు. అది చట్ట వ్యతిరేక చర్య, అది రాజ్యాంగ వ్యతిరేక చర్య, అది న్యాయస్థానం మీద జరిగిన చర్య దాడి, అది రాజ్యాంగం మీద జరిగిన దాడి. అందరు స్టేట్మెంట్లో ఇట్లనే మాట్లాడారు. సిజే గారి మీద జరిగిన దాడిని ఒక వ్యక్తి మీద జరిగిన దాడిగా చూడట్లేదని, అది రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ సమగ్రత స్వతంత్రత మీద అది దాడిగా జరిగిందని చూస్తున్నామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు అరెస్టు గురించి డిమాండ్ చేస్తలేరు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని, తదుపరి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ మహాయాత్ర పేరుతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. నవంబర్ 1న హైదరాబాద్లో ఇంతవరకు సిజే గారి మీద దాడి జరిగిన తర్వాత ఇంతవరకు కొన్ని సంస్థలు ఖండన వరకు, కొన్ని పార్టీలు ఖండన వరకు, అక్కడక్కడ చిన్నగా 5-10 మందితో 50 మందితో నిరసన వరకు జరిగినాయి. కానీ ఎంఆర్పిఎస్ తెలుగు రాష్ట్రాలు దక్షిణాదిలో అట్లా లేదు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుకు భారీ స్థాయిలో నిరసన ప్రదర్శన చేశాం. అదే సమయంలో దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి మండల స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలు చేశాం. కానీ అంతటితో మేము ఆగం. మా అస్తిత్వాన్ని ఎవరు ప్రమాదాలకు నెట్టేసినా, మా ఆత్మగౌరవాన్ని ఎవరు ప్రమాదాలకు నెట్టేసినా, ఆ నెట్టేసిన వాళ్ళు వ్యక్తులైనా వాళ్ళ వెనుక వ్యవస్థలున్నా మేము లెక్క చేయం. మా ఆత్మగౌరవం కంటే మించి, మా అస్తిత్వాన్ని కంటే మించి మేము ఎవరి దగ్గర మోకరిల్లాల్సిన అవసరం మా జాతులకు లేదు, మా కులాలకు లేదు. మేము అక్కడి నుండి వచ్చిన వాళ్ళం కనుక, కొన్ని వేల సంవత్సరాలుగా వివక్ష గురైన వర్గాల నుండి వచ్చిన వాళ్ళం కనుక, పశువుల కంటే హీనంగా చూడబడ్డ వ్యవస్థల నుంచి మేము వచ్చిన వాళ్ళం కనుక మా జీవితంలో మాకు ఆత్మగౌరవమే మొదటిది, మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే మొదటిది, మిగతా అన్ని మాకు తర్వాతనే. కాబట్టి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, మా అస్తిత్వాన్ని చాటడానికి సిజే గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ దేశం హైదరాబాద్ వైపు చూసే విధంగానే, ఈ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే విధంగానే భారీ స్థాయిలో ఈ దేశంలో ఇప్పటివరకు సిజే గారిని దాడి జరిగిన తర్వాత ఇప్పటివరకు ఎక్కడ జరగనంత ఈ దేశమే ప్రపంచమే ఇటువైపు చూసే విధంగా మహత్తరమైన నిరసన ప్రదర్శన దళితుల ఆత్మగౌరవం పేరుతో హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. దీనికి ఇప్పటి వరకు అనుకుంటున్న ప్రకారం బాబు జగ్జీవన్ రామ్ గారికి దండ వేసి ఇక్కడి నుంచే మా ఆత్మగౌరవ ప్రదర్శన మొదలు పెడతాం. పోతూ పోతూ అంబేద్కర్
విగ్రహం కాడ కార్యక్రమం చేస్తాం. అంతిమంగా ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ వైపు కూడా భారీ ర్యాలీ కొనసాగిస్తాం. దీనికి న్యాయ వ్యవస్థ పరిధిలోనే శాంతియుతంగా జరగబోయే ర్యాలీ కనుక దీనికి డీజీపీ గారు సహకారం చేయాలని, పోలీస్ కమిషనర్ కూడా సహకారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా పతాక స్థాయిలో దళితుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగానే రేపు ర్యాలీ ఉంటుంది. మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా దారి ఉంటుంది. దాడికి పాల్పడ్డ వాళ్ళు వ్యక్తులైనా, వాళ్ళు ఎన్నుకున్న వ్యవస్థలైనా వాళ్ళని మేము లెక్క చేయాల్సిన కర్మ మాకేం లేదు. మాకు ఆత్మగౌరవం, మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే ప్రధాన కర్తవ్యం. అందులో భాగమే హైదరాబాద్లో భారీ స్థాయిలో మా ప్రదర్శన జరగబోతుంది. దానికి ప్రజాస్వామికవాదులు, ఈ దాడిని ఖండించే వాళ్ళు కూడా అండగా నిలబడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్. ముందు చేయాల్సింది డిపార్ట్మెంటే, డిపార్ట్మెంటే కదా చేయాల్సింది. మేము రోడ్డు మీదకి వస్తున్నాం. వాళ్ళ వెనుక వ్యక్తులు, విశ్వాసాలు ఎవరైనా ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి రమ్మానండి, మాకే అభ్యంతరం లేదు. మేము రోడ్డు మీదకి వస్తున్నాం కదా, మేమేం మౌనంగా లేము. మేము ఇళ్ళలో కూర్చోలే, ఇళ్ళలో కూర్చొని మేము స్టేట్మెంట్లు ఇస్తలేము కదా. దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయించడానికి అందరూ కలిసి రావాల్సిందే. రాజ్యాంగం కంటే, రాజ్యాంగంలో చట్టాల కంటే మాకు విశ్వాసాలు అవే ముఖ్యమంటే రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టే కదా, చట్టాలను గౌరవించినట్టే కదా. భారత పౌరులు భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ఎవరి రాజ్యాంగాన్ని గౌరవిస్తారు? భారత పౌరులమైన మనం మన చట్టాలను గౌరవించకపోతే ఇంకా ఏ చట్టాలను గౌరవిస్తారు? ఎవరికైనా రాజ్యాంగం రాకముందు ఎవరెవరి విశ్వాసాలు ఉన్నాయో అవి వాళ్ళు ఇన్నాళ్ళు పెట్టుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారు. రాజ్యాంగం వచ్చిన తర్వాతనే, చట్టాలు వచ్చిన తర్వాతనే మాలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి మాట్లాడేకాడికి వచ్చేసింది. ఈ రాజ్యాంగం లేకపోతే, చట్టాలు లేకపోతే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళమా? అందువల్ల మనం మాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా సరే మేము సీజే గారిని దాడి చేసిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేయమని, కేసు నమోదు చేయమని డిమాండ్ చేస్తున్నాం. వద్దని చెప్పానండి, వాళ్ళు బహిరంగ రావాలి. మేము ఇక్కడ ఈ దేశం ప్రపంచం చూసే విధంగా ప్రదర్శన చేయబోతున్నాం. దాడి చేసిన వ్యక్తిని సమర్థించి ప్రదర్శన చేయమనండి, మాకే అభ్యంతరం లేదు. దేశం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. అప్పుడు మా ప్రత్యర్థులు ఎవరో, మా శత్రువులు ఎవరో, మా మిత్రులు ఎవరో, మా శ్రేయభిలాషులు ఎవరో తేలుతుంది కదా. మా ప్రత్యర్థులు ఎవరో, మా శత్రువులు ఎవరో తేలుతుంది కదా. కొన్ని విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని మనుషుల కంటే హీనంగా చూడలేదు. ఆ వ్యవస్థను కోరుతామా? ఆ వ్యవస్థ వాళ్ళు పునరుద్ధరించమని డిమాండ్ చేస్తామా? ఎదుర్కొంటాం. డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కనీసం మానవ హక్కుల కమిషన్ అన్నది అనుకోండి, మానవ హక్కుల కమిషన్ సుమోటోకి తీసుకోవచ్చు కదా. నిన్న నిజామాబాద్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది అనుకుందాం. అది దాన్ని సమర్థించేటోళ్ళు ఉన్నారు, వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు అనుకుందాం. అతను కానిస్టేబుల్ చంపాడు కాబట్టి అది ఎట్లా జరిగినా కూడా మంచిదే అనేటోళ్ళు ఉన్నారు. లేదా చట్టాలకు లోబడి ఏదైనా జరగాల అనేటోళ్ళు కూడా ఉన్నారు అనుకుందాం. అది ఎట్లా జరిగినా మరి మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకున్నదా లేదా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకున్నట్టుగా పేపర్లో, టీవీలో వచ్చింది కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగి 15 రోజులైనా మానవ హక్కుల కమిషన్ ఏమైంది? దేశంలో మానవ హక్కుల కమిషన్ ఏమైంది? దేశంలో ఇక్కడ నిజామాబాద్లో ఎన్కౌంటర్ జరిగితే ఆ ఎన్కౌంటర్ సరి అయిందా కాదని చర్చకు వెళ్ళట్లా. నేను ఎంత కఠిన నేరస్తుడైనా చట్టపరంగా శిక్షించాలనే కాడ మేము ఉంటాం. నేను అంటున్నా, ముంబైలో రక్తపాతం సృష్టించిన
ఒక వ్యక్తి పేరు ఏం పేరు? సుప్రీం ఉరి శిక్ష చేశారు. కసబ్ దొరికినప్పుడు కాల్చి పారేయవచ్చు. కానీ మనకు రాజ్యాంగం ఉన్నది, న్యాయవ్యవస్థ ఉన్నది అని చెప్పి చట్టపరంగానే శిక్షలు ఇచ్చారు. ఎవరికైనా చట్టపరంగా శిక్షలు రావాలి, ఆలస్యం కాకుండా శిక్షలు వేయమంటే అది వేరు విషయం. నేను అంటున్నది ఏంటంటే, ఒక 2 రోజుల ముందు ఒక కానిస్టేబుల్ చంపాడు. ఓకే, అది ప్రతీకారంతో జరిగిందా లేదా వేరే రకంగా జరిగిందా అంటే నాలాంటి వాడు మాత్రం చట్టపరంగా శిక్షలు రావాలని కోరుకుంటాం. ఇప్పుడు ప్రియాంక రెడ్డి నిందితులను ఎన్కౌంటర్ చేశారు. మాలాంటి వాళ్ళు చట్టపరంగా శిక్షలు ఇవ్వమని కోరాం, ఆలస్యం కాకుండా శిక్షలు ఇవ్వమని మేము కోరాం. అట్లాంటి పౌరులం మేము. ఓకే, అయినప్పటికీ మానవ హక్కుల కమిషన్ సుముట్టకు తీసుకుందా లేదా తెలంగాణలో? అతను 2 రోజుల ముందే పోలీస్ కానిస్టేబుల్ చంపిండనే విషయం అందరికి తెలుసు. అయినప్పటికీ మానవ హక్కుల కమిషన్ ఇక్కడ సుముట్ట కేసులో తీసుకున్నదా లేదా? అరే, చీఫ్ జస్టిస్ మీద చెప్పుతో కూడిన దాడి చేస్తే సుముట్ట కేసు ఎందుకు తీసుకోలే? అటార్నీ జనరల్ సిఫార్సు చేసినా ఎందుకు నమోదు కాలే? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళ పరిధిలో చర్యలు తీసుకున్నాడు. నేరస్తుడనే నిందితుడనే కదా, ఆయన కేసు ఎందుకు నమోదు కాలే? చీఫ్ జస్టిస్ మీద దాడి చేస్తే నమోదు కాలేదు, జార్ఖండ్ హైకోర్టులో వాగ్వాదం చేస్తే నమోదు అయిపోయింది. దీన్ని బట్టి మా దళితులు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయికి ఎదిగినా, అది అంబేద్కర్ దయ వలన ఎదిగాము. కానీ మేము ఏ స్థాయికి ఎదిగినా అందరిలాగా గౌరవించబడతలేము అనడానికి సాక్ష్యం ఇది కంట ముందు కనిపిస్తున్నది. కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం, మా ఆత్మగౌరవం కంటే, మా అస్తిత్వానికంటే మించింది మాకేం లేదు. మాకు అంబేద్కరే మాకు ఆ దిశ నిర్దేశం చేస్తాడు. రాజ్యాంగం పరిధిలోనే మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటాం. చట్టాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మా ఆత్మగౌరవం నిలబెట్టుకుంటాం. కాదు లేదు విశ్వాసాలకు సంబంధించిన ఉంటే ఇంట్లో పెట్టుకోండి, ఎవరి విశ్వాసాలైనా సరే. రాజ్యాంగాన్ని గౌరవించే పౌరులుగానే మనం జీవించాలి. భారతదేశంలో ఉండాలనుకుంటే మనం భారత పౌరులు అంటున్నాం కదా, భారత పౌరులు భారత రాజ్యాంగాన్ని గౌరవించారా? రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి చట్టాలను గౌరవించారా? వాటికంటే ఇంకేదన్నా ఎక్కువ? మాకైతే ఏది ఎక్కువ కాదు. మాకు రాజ్యాంగంలో పడి ఉండబడే చట్టాలు, ఆ చట్టాలను గౌరవిస్తూనే విలువనిస్తూనే జీవించాలి. మేము అట్లనే ఉంటాం. ప్రత్యర్థులు ఎవరైనా కానీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే మాకు అభ్యంతరం లేదు, మేమేం మౌనంగా ఉంటాం. లేదు, ఎవరిని ఆహ్వానించాం. ఎంఆర్పిఎస్ఏ చేస్తుంది. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఎంఆర్పిఎస్ ఒక సంకేతం పంపుతుంది. మా ఆత్మగౌరవం కంటే మించింది మాకేం లేదు అని చెప్పి, మా అస్తిత్వం కంటే మించి మాకేం లేదని చెప్పి ముందు ఎంఆర్పిఎస్ఏ ఒక సంకేతం పంపుతుంది. తర్వాత మా మిత్రులు ఎవరు, మా శ్రేయభిలాషులు ఎవరో ర్యాలీ తర్వాత తేలుతుంది. మా ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మిత్రులు ఎవరు ముందుకు వస్తారో, మా ఆత్మగౌరవం దెబ్బతీసే శక్తులు ఎవరు రోడ్డు మీదకి వస్తారో తెరనియండి. ఎంఆర్పిఎస్ మాత్రమే రోడ్ ఎక్కుతుంది. నచ్చకపోతే కూడా కేసు పెట్టవచ్చు. రాజ్యాంగం అనేది చట్టాలు ఉన్నాయి, అందరికి నచ్చాలనేం లేదు. నేను మాట్లాడిన మాటలు కూడా అందరికి నచ్చాలనేం లేదు. నాది చట్ట పరిధిలో ఎవరి విశ్వాసం అన్న గాయపడితే, రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి మాట్లాడితే మీరు కూడా నా మీద కేసు పెట్టవచ్చు కదా, కేసు పెట్టవచ్చు, తప్పేం లేదు కదా. పరిష్కారం రాజ్యాంగ పరిధిలో, చట్టాల పరిధిలో కోరుకుందామా? మా విశ్వాసాలు గాయం జరిగింది, మా అమ్మలను ఇబ్బంది పెట్టడం జరిగింది, మేము దాడి చేస్తామంటే రాజ్యాంగం ఎందుకు, చట్టాలు ఎందుకయ్యా? రాజ్యాంగాన్ని గౌరవించాం అంటుండ్రు కదా, అనుకుందాం. మేము ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాం, మేము సాయుధపడడం చేస్తాం అంటుండ్రు అనేటోళ్ళను ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆయుధాలతో లొంగిపోతారా లేదా, లేకపోతే వెంటాడి ఇంకోటి చేస్తామని అంటుండ్రా లేదా? అందువల్ల రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళంటేనే అంబేద్కర్ను గౌరవించడం. అంబేద్కర్ను గౌరవించడం ఎవరో, రాజ్యాంగం గౌరవించడం ఎవరో, రాజ్యాంగాన్ని అంబేద్కర్ని మేము గౌరవించిన వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి రావాలి. ఎవరు ఎట్లా మాట్లాడినా ఇళ్ళలో కూర్చొని మాట్లాడే మీదకి మేము రోడ్డు మీదకి వస్తున్నాం.
మేము రోడ్డు మీదకి వస్తున్నాం ఖచ్చితంగా. మళ్ళీ చెప్తాను, మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవం దెబ్బతీసే శక్తులు వ్యక్తులైనా వాళ్ళ వెనుక వ్యవస్థలు ఉన్నా మేము లెక్క చేయం. తెలుసుకుంటాం, చూద్దాం.